తనని ఉద్యోగం నుంచి తీసేసిన ఆ బాధ లేకపోతే తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్న కారణమో ఓ యువతి హైదరాబాద్లోని ఒక భవనం మీదకు ఎక్కి దూకుతానంటూ బెదిరించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంజారా హిల్స్ ఏజీ హాస్పిటల్లో యువతి హల్చల్ చేసింది. ఓ భవనం టెర్రస్ పైకి ఎక్కి దూకుతానంటూ బెదిరించింది. యువతిని అదే హాస్పిటల్లో పనిచేస్తున్న శివలీలగా గుర్తించారు. ఇటీవలే శివలీలను ఉద్యోగం నుంచి తీసేసింది అక్కడి యాజమాన్యం. తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో శివలీల ఆ బిల్డింగ్ పైకెక్కి దూకుతానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో శివలీలను కిందకి దించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎవరు దగ్గరికి రావద్దంటూ బెదిరిస్తోంది ప్రస్తుతం శివలీల. ఎవరైనా దగ్గరకు వస్తే వెంటనే దూకేస్తానంటూ హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నించిద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ ఆ మహిళ ఇంకా అక్కడే ఉందా? ఆమెను సురక్షితంగా కిందకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? సచిన్, చూడొచ్చు ఏఏజీ హాస్పిటల్ ఏదైతే ఉందో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ శివలీల అనే మహిళ కొద్ది నెలలుగా అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే కొన్ని కారణాల వల్ల తనని కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ నుంచి అంటే తీసేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే హాస్పిటల్లో పనిచేస్తూ కూడా మరి ఏ కారణం చేత తనకి ఏమి చెప్పకుండా తనని తీసేసిన కారణంగా నాకు మీరు కారణం చెప్పాలి అంటూ కూడా ఎవరైతే ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళని ఒత్తిడి చేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పకపోగా కొన్ని గంటల క్రితం మనం చూడొచ్చు ఏదైతే ఏఐజీ కమింగ్స్ హాస్పిటల్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ 8వ అంతస్తు మనం చూడొచ్చు. పైన 8వ అంతస్తుకు వెళ్ళి కొన్ని గంటల పాటు హెచ్ఆర్ కి ఫోన్ చేసిన ఘటన అని చెప్పొచ్చు. అంటే ఫోన్ తీసుకొని పైకి వెళ్ళి మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు, మళ్ళీ తీసుకుంటారా లేదా, లేకపోతే నేను పైనుంచి దూకేయాలా అంటూ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అయితే కాల్ చేయడం జరిగింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెంటనే పైకి వెళ్ళి అసలు ఉందా లేదా అంటే చాలా మంది చూడొచ్చు బెదిరిస్తున్న పరిస్థితి చాలా రకాలుగా అయితే మనం మీడియాలో కూడా చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పైకి వెళ్ళి చూసిన తరుణంలో అమ్మాయి గోడ పైకి ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం పై నుంచి దూకేస్తాను అంటూ కూడా బెదిరించిన పరిస్థితి. వెంటనే ఈ హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. పోలీసులు వచ్చి పైకి వెళ్ళి ఆ సెటిల్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏజ్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాము, మీరు దిగండి, మీరు దిగితే ఖచ్చితంగా మాట్లాడతాము, ఉద్యోగం ఇస్తాము అని చెప్పి కొన్ని గంటల పాటు తనతో సంభాషించిన తర్వాత తాను కిందకి దిగిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మొత్తం కూడా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారిగా ట్రాఫిక్ వాతావరణం కూడా ఎలా ఉందో చూడొచ్చు సచిన్. ఎక్కడ తను అంటే ఒకవేళ ఎవరైనా పైకి వెళ్ళి మాట్లాడినా కూడా ఎప్పుడు దూకేస్తుందేమో అన్న భయంతో ఇక్కడ పోలీసులు కూడా మొత్తం కింద కూడా చూడొచ్చు. అంటే ట్రాఫిక్ ని ఒకవైపు నుంచి ఈ ఘటన తర్వాత ట్రాఫిక్ మొత్తం కూడా ఏ విధంగా స్టక్ అయిపోయింది అనేది కూడా చూస్తున్నాం. పోలీసులు ఒకవైపు నుంచి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అందరినీ ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి. అదే విధంగా తనకు కూడా సురక్షితంగా అంటే చాలా మటుకు చూడొచ్చు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్న ఘటనలు చాలా వరకు మనం చూడడం జరిగింది. అదే దానికి సంబంధించి ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ అమ్మాయి జాబ్ పోయింది కాబట్టి నాకు మళ్ళీ జాబ్ కనుక ఇప్పిస్తేనే నేను కిందకి దిగుతాను, లేకపోతే ఇలాగే ఇక్కడే ఉంటాను, లేకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను అంటూ కూడా చాలా వరకు బెదిరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే పోలీసులు అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో తనకి నచ్చి చెప్పి కొద్ది సెకండ్ల ముందే తనని కిందకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎటువంటి సంభాషణ జరిగింది, లేకపోతే ఎవరైనా కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం జరిగిందా? తను కిందకి తీసుకురావడానికి ఎటువంటి శ్రమపడాల్సి వచ్చింది పోలీసులు? సచిన్, దీనికి సంబంధించి కనుక చూసుకుంటే తను గోడ ఏదైతే పైన చూడొచ్చు మనకు విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఆ పైన నించొని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసిన తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత అసలు నీకు ఏం జరిగింది, అసలు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇలా చేయడం సమన్యాయం కాదు, ఇంట్లో నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించు అంటూ కూడా చాలా వరకు అయితే మోటివేట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినా కూడా ఆ మహిళ వినకుండా అలాగే ఉన్న తర్వాత లేదు నీకు ఉద్యోగం మేము ఇప్పిస్తాము, ఖచ్చితంగా ఇప్పిస్తాము అంటూ కూడా పోలీసులు అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తనకు హామీ ఇచ్చిన తర్వాత కూడా తనకి నమ్మకం లేక కొన్ని నిమిషాల పాటు కూడా అంటే నించోకుండా కూర్చున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే పోలీసులు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అలాగే ఈ మహిళ శివలీల అనే మహిళ ముగ్గురు కూడా ఉండి తనతో ముగ్గురు కూడా సంభాషించిన తర్వాత తను కాంప్రమైజ్ అయ్యి ఓకే మాకు ఇంకా జాబ్ ఇస్తారు అని నమ్మకం కుదిరిన తర్వాతనే తనైతే కిందకి దిగినట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రం విచారిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు జూబ్లీ హిల్స్ రోడ్ అలాగే నాగార్జున సైకిల్ అలాగే అటువైపు చూసుకుంటే ఖైరతాబాద్ వెళ్ళే ఈ రూట్ మొత్తం కూడా ఎలాగా
ట్రాఫిక్ జామ్ అయింది అనేది కూడా చూస్తున్నాం. పెద్ద తరహాలో అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మహిళ పైకి వెళ్ళి నేను చనిపోతానని చూసిందో, చనిపోవడానికి సిద్ధంగా దూకి చనిపోవడానికి సిద్ధంగా ఉందో అప్పుడే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసిన తర్వాత ఇటువైపు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా పైకి చూసి కేకులు వేయడం జరిగింది. చూడొచ్చు సచిన్, ఇక్కడ మొత్తం కూడా గేట్ దగ్గర అందరూ కూడా ఇక్కడ నించొని అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులు అందరూ కూడా వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపుగా కొన్ని నిమిషాల పాటు అయితే ఇక్కడ తమాషా జరిగిందంటూ కూడా కొంతమంది అంటున్న పరిస్థితి. చాలా మటుకు తనకేమీ జరగద్దు, తను సురక్షితంగా కిందకి రావాలి అంటూ కూడా పోలీసులు అయితే తనతో మాట్లాడి కిందకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సచిన్. అంటే ఆ మహిళకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే యాజమాన్యంతో మాట్లాడుతున్న పరిస్థితా? ఎస్ సచిన్, ఇక్కడ చూడొచ్చు లోపల చూసుకుంటే గనక తనతో మాట్లాడి సర్దు చెప్పిన తర్వాత తనని ఏదైతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రూమ్ ఉందో అక్కడ పైన చూడొచ్చు, పైన నుంచి 3వ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి ఆ మహిళతో మాట్లాడుతున్న పరిస్థితి. మరికొన్ని నిమిషాల్లో అయితే తను బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీసులు అందరూ కూడా లోపలికి కొంతమంది వెళ్ళి చూడొచ్చు, అక్కడ పోలీసులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మహిళతో మాట్లాడి సర్దు చెప్పి బయటకు వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొన్ని నిమిషాల్లో ఆ మహిళ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేయడం మీరు చూడొచ్చు. కొంతమంది పోలీసులు బయటకు వస్తున్న విజువల్స్ మనం చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఒక మహిళ బిల్డింగ్ పై ఏజీ హాస్పిటల్ కి సంబంధించి బంజారా హిల్స్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతోంది. ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక్కసారి మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక, పోలీసులు ఏమంటారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం ఆ మహిళ కండిషన్ ఎలా ఉంది? హాస్పిటల్ తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎస్ సచిన్, సార్ ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు? ఎలా చెప్పారు తనకి? చూడొచ్చు సచిన్, పోలీసులు మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి చెప్పొచ్చు. ఎందుకంటే తను సర్ది చెప్పిన తరువాత ఇక్కడ ట్రాఫిక్ చూడొచ్చు ఎంతగా ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తున్నాం. కాబట్టి దీన్ని మొత్తం క్లియర్ చేసేంత వరకు కూడా ఎవరితో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని నిమిషాల్లో అయితే ఆ మహిళ కిందకు వచ్చే విధంగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కొన్ని నిమిషాల పాటు మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయపడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఇప్పకపోతే నేను దూకేస్తాను అంటూ కూడా హెచ్ఆర్ కి కాల్ చేయడంతో వాళ్ళు కూడా భయంతో ఒడిగిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తానికైతే తనకి కాంప్రమైజ్ చేసి పోలీసులు అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ చేసి అయితే తన కింద తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సచిన్. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఎటువంటి టెన్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు ఏజీకి సంబంధించిన కీలకమైన బృందం కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో ఏజీకి సంబంధించిన కీలకమైన బృందం అంతా అక్కడికి చేరుకుంది, అక్కడ అలర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఆ మహిళ బయటకు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఎస్ సచిన్, పోలీసులు అయితే ప్రస్తుతానికి తనను విచారిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం జాబ్ తీసేసిన పరిస్థితేనా లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా ఆ అమ్మాయిని అయితే పోలీసులు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా కేవలం నిజంగానే జాబ్ పోయింది ఆ అమ్మాయి తన బాధను అయితే వివరిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని పనిచేస్తున్న పరిస్థితి, ఇప్పుడు నా జాబ్ కూడా తీసేస్తే నేను ఎలా నా కుటుంబాన్ని పోషించాలి, రేపటి నుంచి నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలా తిండి పెట్టాలి అనే కోణంలో ప్రస్తుతానికి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అంటూ కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్న సమాచారం అని చెప్పొచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా నీకు ఇదే హాస్పిటల్లో మేము జాబ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. ఈ విధంగా అక్కడ వివరించేందుకు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? అసలు ఏం జరిగింది? ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా వాళ్ళ నుంచి? ఎస్ సచిన్, కొంతమంది కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కొంతమందితో ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత చాలా మంది ఇక్కడ మోహకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి కొంతమందితో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ పోలీసులు కూడా చాలా మందిని ఇక్కడ నుంచి పంపించేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ట్రాఫిక్ కానీ ఎవరైతే భారీగా మోహకరించిన ప్రజలు కానీ వీళ్ళందరినీ అయితే ఇక్కడ నుంచి పంపించేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కొంతమందితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అండి, ఇక్కడ చూసారా ఏమన్నా? అన్న మీరు ఏమన్నా చూసారా ఇక్కడ? సో చూడొచ్చు, చాలా మటుకు అయితే ఈ ఘటనకి సంబంధించి కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సచిన్. విజువల్స్ మీరు చూస్తున్నారు,
అక్కడ కొద్దిసేపటి క్రితం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక మహిళ అదిగో మీరు చూడొచ్చు, బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి దూకేస్తాను, ఉద్యోగం ఇస్తారా లేకపోతే చావమంటారా అంటూ బెదిరింపులకు దిగింది. ఏజీ హాస్పిటల్ బంజారా హిల్స్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏజీ హాస్పిటల్ పై అంతస్తుకు చేరుకుంది. మేడ మీదకు చేరుకుని అక్కడి నుంచి దూకేస్తానంటూ ఆమె బెదిరింపులకు దిగడంతో ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు, ఆందోళన గురయ్యారు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు, యంత్రాంగం అక్కడికి చేరుకుంది. ఆమెను రక్షించేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెంటనే కమ్యూనికేట్ అయిన పరిస్థితి. కమ్యూనికేట్ అయ్యి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్లారు. వెళ్ళి యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. యాజమాన్యం కూడా అక్కడికి చేరుకుంది. చేరుకునే పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేసింది, అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తోంది, ఎందుకు బలవన్ మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది, ఎందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఒక్కసారి నువ్వు కిందకి దిగమ్మా మాట్లాడే ప్రయత్నం చేద్దామంటూ కూడా వాళ్ళు అక్కడ చర్చించుకున్న పరిస్థితి. ఆ తర్వాత కాసేపు ఉద్రిక్త వాతావరణం. తను షరతు కూడా పెట్టింది, ఎవరైనా కిందకు దించేందుకు ప్రయత్నిస్తే కనుక వెంటనే దూకేస్తాను అంటూ తను ఎప్పుడైతే బెదిరించిందో ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఒక్కసారిగా తన కిందకు దూకితే కనుక ఎక్కడ కూడా ప్రాణాలు దక్కే అవకాశం లేదు. సో అటువంటి నేపథ్యంలో కింద నుంచే కమ్యూనికేట్ అయ్యారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక నాటకీయ పరిణామం తర్వాత కొద్దిసేపటి క్రితం ఆమె కిందకు దిగింది. ప్రెసెంట్ అదే బిల్డింగ్లో అక్కడ హెచ్ఆర్తో వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుని ఆమెతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అక్కడ ఉంటూ ఉంటారు, అక్కడ ఈ అంశానికి సంబంధించి సూపర్వైజర్స్ కావచ్చు లేదా అబ్జర్వేషన్కి ఎవరో ఉంటూ ఉంటారు. ఎవరి అబ్జర్వేషన్ లేకుండా ఎలా పైకి వెళ్ళగలిగింది, ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ వాళ్ళు అక్కడ దర్యాప్తు చేయడం జరుగుతోంది. ప్రెసెంట్ ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.